1997వ సంవత్సరం అందరూ అగ్రహీరోలు హిట్ కోసం ఆకలితో ఎదురుచూస్తున్న సంవత్సరం. అలాంటి 1997వ సంవత్సరం సంక్రాంతి సీజన్లో వచ్చి లాభపడిన సినిమాల గురించి తెలుసుకుందాం పదండి. పెద్దన్నయ్య సినిమాకి వారం రోజులు అటు ఇటు గ్యాప్తో వచ్చిన సినిమాలు ఏంటి అంటే, ముందుగా చిరంజీవి హిట్లర్ సినిమా 1997 జనవరి 4న రిలీజ్ అయింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోటి స్వరబాణిలు అందించారు. ఈ చిత్రంలో చిరంజీవి 5 చెల్లెళ్లకు అన్నయ్యగా నటించారు. చెల్లెలి కోసం అనునిత్యం పరితపించే అన్నగా ఉంటూ వారి చేత అసహింపబడే ఒంటరివాడై కంట తడిపెట్టించే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు చిరంజీవి. ముఖ్యంగా ఈ మూవీలో పాటలు అద్భుతంగా ఉంటాయి. రంభతో కలిసి బిబ్బి అనే సాంగ్లో చిరు వేసిన స్టెప్స్ మనం ఇప్పటికీ మర్చిపోలేం. రంభ అందంతో కిరాకు తెప్పించింది. రాజేంద్ర ప్రసాద్ ఒక మంచి పాత్రలో అలరించారు. ఈ మూవీ మొదట కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న క్రమేణా హిట్గా నిలిచింది. రిక్షావోడు తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న చిరంజీవి చేసిన చిత్రం ఇది. 1996లో చిరంజీవి గారి నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకపోవడం అభిమానులు ఈ చిత్రాన్ని రిపీటెడ్గా చూసి హిట్ చేశారు. వాళ్ళ ఆకలిని కసితీరా తీర్చుకున్నారు. సుధాకర్ బ్రహ్మానందం కామెడీ బాగా నవ్వించింది. దీని తర్వాత నరసింహం బాలకృష్ణ పెద్దన్నయ్య చిత్రం 1997 జనవరి 10న విడుదలైంది. హిట్లర్లో చిరంజీవి చెల్లెళ్ళకి అన్నయ్యగా నటిస్తే పెద్దన్నయ్యలో బాలకృష్ణ తమ్ముళ్ళకి అన్నయ్యగా నటించారు. పెద్దన్నయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. బాలయ్యకి కుటుంబ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ని తెచ్చిపెట్టింది. ఆయన స్టార్డమ్ని మరింతగా పెంచింది. ఇందులో బాలకృష్ణ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయగా రోజా మంచి కంటెంట్ ఉన్న పాత్రలో నటించారు. బాక్సాఫీస్ పరంగా హిట్లర్తో పోటాపోటీగా ఆడి సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని కూడా కోటి స్వరాలు అందించడం విశేషం. ఇంద్రజ మరో హీరోయిన్గా నటించింది. దీనికి దర్శకత్వం శరత్ కాంబినేషన్లో బాలయ్య చేసిన వంశానికొకడు లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వచ్చిన పెద్దన్నయ్య కూడా సూపర్ హిట్ అవ్వడం విశేషం. ఈ చిత్రానికి క్లైమాక్స్ని బాలయ్య గారే డైరెక్ట్ చేయడం విశేషం. ఈ మూవీలో రామకృష్ణ ప్రసాద్ క్యారెక్టర్లో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పాత్రలో బాలయ్య నటన అభిమానులను ఉర్రూతొలగించింది. రామకృష్ణ ప్రసాద్ ఇంట్రొడక్షన్ డైలాగ్లో బాలయ్య అదరగొట్టేశాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న రాముణ్ణి కాకపోవచ్చు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న కృష్ణుణ్ణి కాకపోవచ్చు, కానీ అన్యాయం జరుగుతుంటే ప్రాణాలైనా ఇచ్చి పోరాడే రామకృష్ణ ప్రసాద్ని. పదవికి నేను అలంకారమేమో కానీ పదవి నాకు అలంకారం కాదురా. ఈ మూవీలో బాలయ్య రోజమ్మ పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ పాత్రలు దొరకడం, ఆ పాత్రల్లో వారు ఒదిగిపోవడం విశేషం. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఆద్యాంతం ఆకట్టుకునే స్క్రీన్ ప్లే డైరెక్షన్తో శరత్ శబాస్ అనిపించుకున్నారు. ఈ సినిమా 5 కోట్లతో తెరకెక్కి దాదాపు 10 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. బాలయ్య కెరీర్లో మంచి కుటుంబ కథా చిత్రంగా నిలుస్తుంది పెద్దన్నయ్య. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని సమర్థిస్తూ నటరత్న ఎన్టీఆర్ గారు నిర్మించిన ఉమ్మడి కుటుంబం చిత్రం ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ ఆశయాలను అభిరుచులకు అనుగుణంగా ఆయన తనయుడు నటరత్న నందమూరి బాలకృష్ణ గారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థని సమర్థిస్తూ నిర్మించిన కుటుంబ కథా చిత్రమే పెద్దన్నయ్య. రాజసం, పౌరుషం, హుందాతనం ఉట్టిపడే రామకృష్ణ ప్రసాద్ పాత్రలో బాలకృష్ణ గారు మరిపించారు. ఇలా ఈ 2 సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ చిన్నబ్బాయి కూడా బరిలో ఉంది. ఇది పెద్దన్నయ్య చిత్రం విడుదలైన రోజే విడుదలైంది. ఇది కూడా ఒక కుటుంబ కథా చిత్రంగా ఉన్న కథ అంత అట్రాక్టివ్గా లేకపోవడంతో మరోపక్క హిట్లర్, పెద్దన్నయ్య లాంటి సినిమాలు విడుదలవ్వడం, ఆ చిత్రాలు విజయవంతంగా ప్రదర్శింపబడడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్స్ అయ్యాయి. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. తొలి రోజే ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇళయరాజా సంగీతం సమకూర్చినప్పటికీ పెద్దగా ఉపయోగపడలేదు. ఈ చిత్రంలో వెంకటేష్ అనే ప్లస్ పాయింట్ తప్ప ఏమీ లేదు. రమ్యకృష్ణ కథానాయిక. రమ్యకృష్ణ యాక్టింగ్ బాగానే ఆకట్టుకుంటుంది. ముందు సంవత్సరం అంటే 1996లో వెంకీ సినిమాలు అద్భుతంగా విజయం సాధించాయి. 1996లో ఏకంగా వెంకీ 5 సినిమాలు విడుదల చేశాడు. వాటిలో పవిత్ర బంధం, ధర్మచక్రం, ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, సాహసవీడు, సాగర్ కన్య చిత్రాలు విజయం సాధించాయి. సరదా బుల్లోడు అపజయం పాలైంది. ఇలా 4 హిట్లతో దూసుకుపోతున్న వెంకటేష్ చిన్నబ్బాయి చిత్రంతో ఫ్లాప్ రుచి చూశాడు. 1997 ఏడాది మొదట్లోనే అపజయం పాలయ్యాడు. ఇక మోహన్ బాబు సినిమా అడవిలో అన్న. ఈ మూవీతో మోహన్ బాబు నటనలో మరో మెట్టెక్కారు. రీసెర్చ్ స్కాలర్గా చదువుతున్న విద్యార్థి మోహన్ బాబుని ఒక పోలీస్ ఆఫీసర్ తప్పుడు కేసు బనాయించి అన్నగా ముద్ర వేయడంతో ఆ తర్వాత మోహన్ బాబుని అరెస్ట్ చేయగా ఆయన తప్పించుకొని అడవిలోకి పారిపోయి నిజంగానే అన్నలా మారి అడవిలో అన్నయ్యి విలన్లని ఎలా ఎదిరించాడు అనే ఆకట్టుకునే పాత్రలో మోహన్ బాబు అద్భుత నటన ప్రదర్శించారు.
ఈ సినిమాకి బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని పాటలు చక్కగా మలిచారు వందేమాతరం శ్రీనివాస్ గారు. సమాజంలోని అన్యాయాలను చూసి చెలించి ప్రశ్నించే పాత్రలో తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలను కూడా టచ్ చేయడంతో ఈ మూవీ కొన్ని ఏరియాల్లో విజయవంతం అవ్వగా ఓవరాల్గా అబోవ్ యావరేజ్తో కమర్షియల్గా మాత్రం సక్సెస్ అయింది. ఇక మరో మూవీ ఓంకారం. రాజశేఖర్ నటించిన ఈ చిత్రం పెద్దన్నయ్య రిలీజ్ అయిన 13 రోజుల తర్వాత 1997 జనవరి 23న విడుదలైంది. ఇది ఉపేంద్ర మార్క్ సినిమా కావడంతో ఉపేంద్ర థాట్స్ని ఇష్టపడేవారు ఈ సినిమాని బాగానే ఆదరించారు. రాజశేఖర్ నటన బీభత్సం అని చెప్పొచ్చు. ఆమె ప్రేమతో పిచ్చివాడైన హీరో ఎలా ఆమె ప్రేమలో నిజం లేదని తెలిసినా అప్పటికే ఆయన రౌడీలా మారడం, ఆమెని అనునిత్యం వెంటపడి వేధించడం, ప్రేమించడం ఇలా కొత్త థాట్స్తో ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఇది కన్నడలో సాధించినంత కాకపోయినా తెలుగులో యావరేజ్గా సక్సెస్ అయిందని చెప్పాలి. దీని తర్వాత ఒక డబ్బింగ్ సినిమా గురించి కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఆ చిత్రానికి కొందరు మ్యూజిక్ లవర్స్ కూడా ఉన్నారు. అదే మెరుపు కళలు. రాజీవ్ మీనన్ డైరెక్ట్ చేసిన తమిళ మూవీ ఇది. 1997 జనవరి 14న విడుదలైంది. పెద్దన్నయ్యకి 4 రోజుల గ్యాప్తో రిలీజ్ అయింది. ఇందులో అరవింద్ స్వామి, ప్రభుదేవ, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. తను ప్రేమించిన అమ్మాయిని తన వైపు మరల్చుకునేందుకు అరవింద్ స్వామి ప్రభుదేవ సహాయం తీసుకుంటాడు. కానీ అనుకోకుండా ప్రభుదేవ, కాజల్ లవ్లో పడడం, వీరిద్దరిని కలిపేందుకు అరవింద స్వామి తన ప్రేమని త్యాగం చేయడమే అంశంతో సాగుతుంది ఈ చిత్రం. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉండడంతో మన తెలుగులో దీనికి ఆదరణ లభించలేదు. ఈ మూవీలో మ్యూజిక్ పెద్ద హిట్ అని చెప్పొచ్చు. వెన్నెలవే వెన్నెలవే సాంగ్ ఎవర్గ్రీన్ హిట్గా నిలిచింది, ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. పెద్దన్నయ్య సినిమాకి తక్కువ గ్యాప్తో విడుదలైన ఈ సినిమాల్లో హిట్లర్, పెద్దన్నయ్య సూపర్ హిట్ కాగా అడవిలో అన్న అబోవ్ యావరేజ్ గాను, ఓంకారం యావరేజ్ గాను, మెరుపు కళలు, చిన్నబ్బాయి ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.